మియన్మార్లో భారీ భూకంపం దాటికి 1600 మందికి పైగా ప్రజలు మృతి చెందగా అనేక భవనాలు కూలిపోయాయి. మియన్మార్ భూకంపాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశమే. కానీ దాని పొరుగున ఉన్న థాయిలాండ్, చైనాలకు మాత్రం ఇలాంటి ప్రమాదం లేదు. అయినా ఈ భూకంప ప్రభావం ఆ దేశాల మీద కూడా పడింది. భూకంపం సంభవించిన ప్రాంతం నుంచి థాయ్ రాజధాని బ్యాంకాక్కు 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరమే ఉంది. అయినప్పటికీ బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనాల్లో ఒకటి కూలిపోయింది. అసలు ఇంత భయంకరమైన భూకంపం రావడానికి గల కారణం ఏంటి? బ్యాంకాక్లో ఉన్న ఈ ఒక్క భవనం మాత్రమే కూలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. భూమి పైన ఉన్న పొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే వివిధ విభాగాలతో ఉంటుంది. అవన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి. కొన్ని ఒకదాని పక్కన ఒకటి కదులుతూ, మరికొన్ని పైకి కింది కదులుతూ ఉంటాయి. ఈ కదలికలే భూకంపాలకు, అగ్నిపర్వతాలు బద్దలవడానికి కారణమవుతున్నాయి. అయితే ఈ మియన్మార్ 4 టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట ఉంది. మియన్మార్ను ప్రపంచంలోనే భౌగోళికంగా అత్యంత యాక్టివ్గా ఉండే ప్రాంతంగా పరిగణిస్తారు. దానికి కారణం ఈ ప్రాంతం 4 టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట ఉంది. అంటే యూరోపియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, సూండా ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్. ఇండియన్ ప్లేట్ యూరోసియన్ ప్లేట్ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇండియన్ ప్లేట్ బర్మా మైక్రో ప్లేట్ కిందకు చొచ్చుకుపోవడం వల్ల 2004లో సునామీ వచ్చింది. అయితే ఈ కదలికలన్నిటినీ సర్దుబాటు చేయడానికి శిలలో పగుళ్ళు ఏర్పడతాయి. దీనివల్ల టెక్టోనిక్ ప్లేట్లు పక్కకు జరుగుతాయి. సాగింగ్ ఫాల్ట్ అని పిలిచే ఒక పెద్ద ఫాల్ట్ కూడా ఉంది. ఇది మయన్మార్ భూగర్భంలో ఉత్తరం నుండి దక్షిణానికి 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడుగున ఉంటుంది. శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి కారణమైన కదలిక స్ట్రైక్ స్లిప్ అని నిపుణులు చెప్తున్నారు. అంటే 2 ఎర్త్ బ్లాక్లు ఎదురెదురుగా అడ్డంగా కదలడం. ఎర్త్ బ్లాక్లు పక్కపక్కన కదులుతున్నప్పుడు అవి రాసుకుపోయి ఘర్షణను పెంచుతాయి. అవి రెండు అకస్మాత్తుగా వేరైనప్పుడు ప్రకంపనలు వస్తాయి. భూకంపాలు భూమికి 700 కిలోమీటర్ల లోపల వరకు సంభవిస్తాయి. అయితే మియన్మార్లో భూకంపం భూ ఉపరితలం నుండి కేవలం 10 కిలోమీటర్ల లోపలే సంభవించింది. కాబట్టి ఇది ఉపరితలంపై కంపనాలను అమాంతంగా పెంచేసింది. ఇది చాలా పెద్ద భూకంపం. తీవ్రత 7.7గా నమోదైంది. ఇది హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసింది. గతంలో ఈ ప్రాంతంలో 7 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. మియన్మార్ భూకంపం ప్రభావం కూడా థాయిలాండ్ వైపు 12 కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది. భూకంప ప్రభావం భూమి ఉపరితలంపై ఎలా ఉంటుందనేది అక్కడి నేల స్వభావం బట్టి కూడా ఉంటుంది. బ్యాంకాక్లో నిర్మితమైన మృదువైన నేలలో భూకంప తరంగాల వేగం నెమ్మదిస్తుంది, కానీ తరంగాలు పెద్దవవుతాయి. బ్యాంకాక్లో అనేక భవనాలు ఉన్నప్పటికీ ఒక్క ఎత్తైన భవనం మాత్రమే ఎందుకు కూలిపోయిందో ఇప్పుడు మనం చూద్దాం. భూకంపం సమయంలో బ్యాంకాక్లోని ఎత్తైన భవనాలు ఊగుతున్న దృశ్యాలు, బిల్డింగ్ పై ఉన్న స్విమ్మింగ్ పూల్స్లో నుంచి నీరు ఎగసిపడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బ్యాంకాక్లోని చత్హుక్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయమే భూకంప సమయంలో కూలిపోయింది. 2009కి ముందు బ్యాంకాక్లో భూకంపాలను తట్టుకునేలా భవనాలు నిర్మించడానికి సమగ్ర భద్రతా ప్రమాణాలు లేవు. పాత భవనాలు, ముఖ్యంగా శిథిలాస్థకు చేరిన భవనాలు కూలిపోయే అవకాశం ఉంది. భూకంపాలను తట్టుకునేలా భవనాలను నిర్మించడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే మియన్మార్లో వచ్చినట్లుగా థాయిలాండ్లో తరచూ భూకంపాలు రావు. బ్యాంకాక్లో కూలిపోయిన భవనం కొత్తది. వాస్తవానికి భూకంపం వచ్చినప్పుడు అది ఇంకా నిర్మాణంలోనే ఉంది కాబట్టి దీనికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. బ్యాంకాక్ మృదువైన నేల కూడా బిల్డింగ్ కూలిపోవడానికి ఒక కారణం కావచ్చని థాయిలాండ్ ఇంజనీర్లు చెప్తున్నారు. ఇలాంటి నేలలో ప్రకంపనలు 3 నుంచి 4 రెట్లు అధికంగా ఉంటాయి. అయితే ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి కూడా నాణ్యమైనది కాదని అంచనా వేస్తున్నారు. ఆ కూలిపోయిన దృశ్యాలను గమనించి చూడగా ఈ భవనాన్ని ఫ్లాట్ స్లాబ్ పద్ధతిలో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఫ్లాట్ స్లాబ్ పద్ధతి అంటే కేవలం పిల్లర్లపైనే స్లాబ్ నిర్మించడం. అంటే గోడలపై బీమ్స్ వేయకుండా డైరెక్ట్గా స్లాబ్ వేసే పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే 4 కాళ్ళపై నిర్మించిన టేబుల్లా నిర్మించడం. అలా నిర్మిస్తే బిల్డింగ్ బరువంతా పిల్లర్స్ మీద పడి భూకంపాల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణాన్ని బట్టి
భూకంప వేగానికి తట్టుకోలేక బ్యాంకాక్లో భవనం కూలిపోయినట్లుగా మనం చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా మానవుడి మీద విరుచుకుపడుతుందో చెప్పలేం. కాబట్టి ప్రకృతికి హాని చేసే పనులను చేయకపోవడమే మంచిది. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.